ఎమ్మెల్సీ మరియు వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా సిటీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా 44వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ నీలి రాఘవ గారి ఆధ్వర్యంలో పేద మహిళలకు 250 మంది మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే కేక్ కట్ చేసి బాణాసంచాలు పేల్చి బాజా భజంత్రీలతో ఘనంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి స్వాగతించారు. అనంతరం కార్పొరేటర్ నీలి రాఘవ గారు పెద్ద గజమాలతో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారితో పాటు కార్పొరేటర్ నీలి రాఘవ గారు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు గంగపట్నం అశోక్ కుమార్ తదితరులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కొన్ని వేల మంది ముందుకు వచ్చి పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం కూడా అందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు నా బర్త్డేకి సంబంధించి ఈరోజు చాలామంది పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ నాయకులు కానీ వీరందరూ కూడా దగ్గరగా వచ్చి ఈరోజు ఈ సెలబ్రేషన్స్ చేయడం నేను ఒక బాధ్యతగానే తీసుకుంటాను. వీరందరూ ఎంతో నమ్మకంగా ఈరోజు పార్టీ కార్యక్రమాల్లో కానీ ఇటువంటి కార్యక్రమాల్లో కానీ పాల్పంచుకోవడం, వీరి నమ్మకానికి తగ్గట్టుగా రాబోయే రోజుల్లో నేను తప్పకుండా పనిచేయడం కూడా జరుగుతుంది. మొదటి నుంచి కూడా నేను కాలేజ్ ఫీల్డ్లో కానీ రెడ్ క్రాస్లో కానీ అదేవిధంగా పొలిటికల్గా వచ్చినప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఏదైతే నాకు ఒక బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో నెరవేర్చడానికి నేను మొదటి నుంచి కూడా ప్రయత్నిస్తాను. ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో నెల్లూరు నగర నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి సంబంధించి పూర్తి యాక్టివ్గా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఉత్సాహంగా ఉండడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ప్రతిపక్ష పార్టీగా గట్టిగా ప్రజల పక్షాన్ని పోరాటంలో కానీ అలానే ప్రజల సమస్యలని ప్రభుత్వానికి తెలియజేయడంలో కానీ యాక్టివ్గా పనిచేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలానే ఈరోజు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తల నాయకులు పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నారో తప్పకుండా రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వారందరినీ కూడా మనసుకు దగ్గరగా పెట్టుకొని చూసుకోవడం కూడా జరుగుతుంది. వారికి ఏ సమస్యలు ఉన్నా కూడా వారితో పాటు నిలబడడం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు ఇంచుమించుగా అన్ని డివిజన్లలో కూడా రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలు కానీ వాటన్నింటినీ కూడా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆ విధంగా జరిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాలు పాల్గొంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజలకు అందుబాటులో ఉంటూ మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు సార్ ఎంతో వాడల ఒక పండగ వాతావరణం కనబడుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సార్ పుట్టినరోజు, మా పుట్టినరోజు, మా ఇళ్లలో వాళ్ళ పుట్టినరోజు, మా అన్న తమ్ముళ్ళ పుట్టినరోజుగా భావించి సొంతగా నిధులతో ఈరోజు చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నాము అనే ఉద్దేశం లేదు. సార్ అందుబాటులో ఉంటూ అతి త్వరలో జనాల గుండెల్లో నిలబడిన వ్యక్తి ఈరోజు మన చంద్రశేఖర్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి నేనున్నానని ధైర్యం చెబుతూ కార్యకర్తను ముందుండి నడిపిస్తున్న వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈరోజు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నాము, అధికార పక్షంలో ఉన్నాము అని చెప్పి ఎక్కడిని కూడా పొరపాటును కూడా కార్యకర్తలకి తెలియటంలా నిత్యం అందుబాటులో ఉంటూ ఉదయం లేచి ఇన్ని విద్యా సంస్థలు నడుపుతున్నా ముందు పార్టీ నాకు ఇచ్చిన బాధ్యత ముఖ్యం, నేను చేసే పని ముఖ్యం అనే ఉద్దేశంతో ప్రతి కార్యకర్తకి ధైర్యం చెబుతూ ఈ భుజం తట్టుతూ ముందుకు పోండి నేను ఉంటారని ధైర్యంతో నడిపిస్తున్న వ్యక్తి మన చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈరోజు అతి తొందరలో ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రశేఖర్ రెడ్డి గారే. ఈరోజు ప్రతి ఆర్టీసీ ఒక సమస్య కాదు, ఆర్టీసీ ఆత్మకూరు బస్టాండ్ సమస్య మీద కానీ ఏ సమస్య మీద కానీ అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తకు అందుబాటులో ఉంటానని ధైర్యం చెప్పి పార్టీ ఈరోజు నిలబెడుతున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో ఇచ్చిన బాధ్యతని నేను నిర్వహిస్తానని చెప్పి ధైర్యం చెప్పి మీకు ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటానని చెప్తున్న వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు దినోత్సవం వాడల ఒక పండగ వాతావరణంలో జరుగుతున్నది. అధికార పక్షానికి భయపడకుండా ఎదురు నిలబడుతున్న వ్యక్తి ఒక చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పి ప్రజలందరూ గుర్తు చేస్తున్నారు.